లోక్సభ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి కేంద్రం సిద్ధమైంది. దీని ప్రకారం పార్లమెంటు స్థానాలు 543 నుంచి 816కు చేరుతాయి. 4123 ఉన్న అసెంబ్లీ స్థానాలు 6185 అవుతాయి. తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి, ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కి చేరనున్నాయి. లోక్సభ స్థానాలు ఏపీలో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి చేరే అవకాశం ఉంది. నిన్న ఎన్డీఏ సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు కేంద్రం చెప్పింది. కాంగ్రెసేతర విపక్షాలతోనూ విడిగా భేటీ నిర్వహించారు అమిత్ షా. కాంగ్రెస్ తోనూ షా మాట్లాడే అవకాశం ఉంది. నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా ముందుగా మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లులు తీసుకురాబోతున్నట్లు తెలిసింది. లోక్సభలో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి చకచకా సీట్ల పెంపు కార్యక్రమం పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్లో ఆమోదించిన బిల్లు ప్రకారం 2034 నుంచి మహిళలకు 33% రిజర్వేషన్లు అమల్లోకి రావాలి. 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ఆధారంగా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన చేయాలని నిబంధనుంది. కేంద్రం మహిళా రిజర్వేషన్ల అమలును 2034 నుంచి అమల్లోకి తేవాలని ఇదివరకు భావించారు. ఇప్పుడు జనగణన 2027 మార్చి 1 కల్లా పూర్తి కానుండటంతో ప్రాథమిక జనాభా లెక్కల వివరాలు ప్రకటించి ఆ వెంటనే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టొచ్చు. ఈ అంశంపై అన్ని పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు మొదలుపెట్టింది. జనగణన తర్వాత అందులో వచ్చిన లెక్కల ఆధారంగా దామాషా ప్రకారం సీట్ల పెంపునకు అనుమతిస్తే ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య తేడా వచ్చే అవకాశం ఉందని తొలి నుంచి దక్షిణాది రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్సభ, అసెంబ్లీ సీట్లు 50% పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనివల్ల అన్ని రాష్ట్రాలకు ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం యథాతథంగానే కొనసాగే అవకాశం ఉంటుందని సమాచారం. డీలిమిటేషన్ ప్రభావంతో మహిళా నియోజకవర్గాలు పెరగనున్నాయి. డీలిమిటేషన్ మగువలకు పట్టం కడుతోంది. పార్లమెంట్లో లోక్సభ స్థానాలను పరిశీలిస్తే మొత్తం 273 సీట్లు పెరగనుండగా అందులో 270 సీట్లు మహిళలకే దక్కనున్నాయి. దేశవ్యాప్తంగా అసెంబ్లీలో 2062 సీట్లు పెరగనుండగా 2042 స్థానాలు మహిళలకే దక్కనున్నాయి. ఏపీ విషయానికొస్తే మొత్తంగా 88 అసెంబ్లీ స్థానాలు పెరగనుండగా అందులో 87 మహిళలకే కేటాయించనున్నారు. లోక్సభలో 13 స్థానాలు పెరగనుండగా అందులో 13 స్థానాలు మహిళలకే రానున్నాయి. ఇక తెలంగాణ విషయానికొస్తే అసెంబ్లీలో 60 స్థానాలు పెరగనుండగా 60 స్థానాలు మహిళలకే లభించనున్నాయి. లోక్సభలో పెరగనున్న 9 స్థానాలకు గాను 9 మహిళలకే లభించనున్నాయి. డీలిమిటేషన్ తర్వాత మహిళా సీట్లు రొటేషన్ పద్ధతిలో మారుతూ ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ మహిళలకు కూడా ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది. ఇది 15 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. తర్వాత పొడిగించొచ్చు. ఇక లోక్సభ అసెంబ్లీ స్థానాలు 50% పెరగనున్నాయి. ఇందులో డీలిమిటేషన్ ప్రభావంతో మహిళా నియోజకవర్గాలు కూడా పెరగనున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రియా, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేసే దిశగా అడుగులు ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా కూడా
ఇక ఏదైతే లోక్సభ స్థానాలు దాంతోపాటు అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి పునర్విభజన పైన అంటే డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే సౌత్లో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఖచ్చితంగా అంటే జనాభా ప్రాతిపదికన కాదు, ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు వీటన్నిటిని పరిగణలోకి తీసుకునే లోక్సభకు సంబంధించినటువంటి డీలిమిటేషన్ కావచ్చు, అసెంబ్లీలకు సంబంధించినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలంటూ కూడా గతంలోనే పలు సమావేశాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని అధికారుల ప్రకారం ఖచ్చితంగా 2026 తర్వాత ఈ డీలిమిటేషన్ జరపాలని చెప్పి ఉంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు 2026 ప్రారంభమైంది కాబట్టి ఖచ్చితంగా ఇక ప్రాసెస్ను ప్రారంభిస్తున్నట్లు కూడా కేంద్రం ఇప్పటికే ఏ విధంగానైతే సెన్సెస్ కార్యక్రమాన్ని అంటే జనాభా లెక్కలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. మార్చి 1 నాటికి అంటే 2027 మార్చి 1 నాటికి ఈ ప్రాసెస్ కూడా పూర్తి కానుంది, అంటే ఏడాదిలోపు పూర్తి కానుంది. అయితే నిన్న సాయంత్రం ఎన్డీఏతర ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమావేశమైనటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా 50% లోక్సభ స్థానాలు, అంతేకాదు 50% అసెంబ్లీ స్థానాలు పెంచేందుకు ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు తీసుకురాబోతున్నాం. దానికి అనుగుణంగా మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంటే మహిళలకు ఇప్పటికే 33% రిజర్వేషన్లు అమలు చేయాలంటూ కూడా కేంద్ర నిర్ణయం తీసుకుంది. సో దానికి సంబంధించినటువంటి అమలు ప్రాసెస్ కూడా ప్రారంభిస్తామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం ఈ పార్లమెంట్ సమావేశాల్లో మొదట ఏ విధంగానైతే ఈ డీలిమిటేషన్కు కావాల్సినటువంటి బిల్లును సవరిస్తూ ప్రత్యేకంగా ఏదైతే పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు, ఆ తర్వాత లోక్సభలో ఈ బిల్లును ఆమోదించుకున్న తర్వాత అంటే భవిష్యత్తులో జరిగేటటువంటి లోక్సభ పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదించుకుంటారు. ఆ తర్వాత డీలిమిటేషన్ ప్రాసెస్ కోసం ఒక కమిటీ వేయాల్సి ఉంటుంది. సో ఈలోగా ఏ విధంగానైతే జనాభా లెక్కలకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా 2027 మార్చి నాటికి పూర్తవుతుంది కాబట్టి ఆ తర్వాత డీలిమిటేషన్ కమిటీ వేస్తారు. సో దానికి అనుగుణంగా ఇక ఓవరాల్గా దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి ఏదైతే లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి డీలిమిటేషన్, దాంతోపాటు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది ప్రారంభం కాబోతుంది. సో ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పినటువంటి అంశాల ప్రకారం ప్రస్తుతం ఉన్నటువంటి స్థానాలన్నిటికీ కూడా అదనంగా 50% యాడ్ కాబోతున్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆ లెక్కలను చూస్తే కనుక ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం ఏ విధంగానైతే లోక్సభలో మొత్తం 543 స్థానాలు ఉన్నాయి. సో దాంట్లో 50% అంటే 273 కలుస్తాయి. ఆ తర్వాత ఓవరాల్గా లోక్సభ స్థానాలు 816కు చేరుతాయి. అంతేకాదు ఇందులో దాదాపు అంటే పెరిగేటటువంటి స్థానాలన్నీ కూడా ఇప్పుడు కొత్తగా ఏ విధంగానైతే పెంచుతున్నారో అవన్నీ కూడా ఇక మహిళలకే రిజర్వ్ కాబోతున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా మనం పరిశీలిస్తే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4123 అసెంబ్లీ స్థానాలుంటే అందులో సగం అంటే 50% అన్నప్పుడు 2063 స్థానాలు అవుతున్నాయి. సో వాటిని పెంచితే మొత్తం దేశవ్యాప్తంగా 6185 స్థానాలకు చేరుతాయి. సో అలా చేరినప్పుడు అందులో మళ్ళీ కూడా మహిళా రిజర్వేషన్లకు ఏ విధంగానైతే 33% కల్పించాల్సినటువంటి ప్రక్రియ మొదలవుతే దాదాపు 2063 స్థానాలు మహిళలకు రిజర్వ్ కాబోతున్నాయి. ఇక ఆంధ్ర తెలంగాణ పరిస్థితికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 లోక్సభ స్థానాలకు అందులో 50% అనుకున్నప్పుడు 13 లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. దాంతో 38 చేరుకుంటాయి. సో కొత్తగా పెరిగేటటువంటి ఈ 13 స్థానాలు అంటే కొత్తగా వచ్చేటటువంటి స్థానాలు కాదు, కానీ సంఖ్యాపరంగా ఉన్నటువంటి 13 స్థానాలు మహిళలకు రిజర్వ్ కాబోతున్నాయి. ఇక మరోవైపు తెలంగాణ విషయానికి వస్తే ప్రస్తుతం తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అంటే అందులో 50% అనుకున్నప్పుడు 9గా తీసుకుంటారు. ఆ 9 స్థానాలు పెరిగితే మొత్తం 26 లోక్సభ స్థానాలకు తెలంగాణలో చేరుకుంటాయి. దాంట్లో 9% అంటే 33% తీసుకున్నప్పుడు 9% మహిళలకు రిజర్వ్ కాబోతున్నాయి. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే కూడా ఇదే విధంగా ఒక ప్రత్యేకంగా ఏ విధంగానైతే ప్రస్తుతం ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలకు 50% యాడ్ కాబోతున్నాయి. అంటే తెలంగాణలో ప్రస్తుతం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అవి 60 స్థానాలు యాడ్ చేస్తే అందులో ఉన్నటువంటి సగానికి అంటే 50% యాడ్ చేస్తే
ఖచ్చితంగా ఇది 179 స్థానాలకు చేరుకోబోతుంది. ఇందులో మహిళలకు 60 స్థానాలు 60 అసెంబ్లీ స్థానాలు రిజర్వ్ కాబోతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్నటువంటి 175 అసెంబ్లీ స్థానాల్లో 50% అంటే 88కి చేరుకుంటుంది. దాదాపు 263 స్థానాలకు ఆంధ్రప్రదేశ్లో పెరిగే అవకాశం ఉంది. అందులో 88 నుంచి 89 స్థానాలు మహిళలకు రిజర్వ్ కాబోతున్నాయి. సో ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రాసెస్ ప్రారంభమయ్యి దీన్ని అమలు చేయడానికి 1 నుంచి 2 ఏళ్ళు ఖచ్చితంగా పడుతుంది. అంటే 2029 వరకు ఇది జరిగే అవకాశం ఉంది. కానీ ఈ ప్రాసెస్ ప్రారంభమవుతే మాత్రం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళా రిజర్వేషన్లు పెరగడమే కాదు, మరోవైపు పార్లమెంట్ స్థానాలు అసెంబ్లీ స్థానాలు పెరగడం వల్ల ఎంతో మందికి రాజకీయ అవకాశాలు కలగడమే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి అంటే ఎన్నో నియోజకవర్గాలు పెరుగుతాయి, అసెంబ్లీలు, దాంతోపాటు లోక్సభ, దానివల్ల ఎంతో మందికి రాజకీయంగా అవకాశాలు కూడా దక్కుతాయి. అది బీసీలకు కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, మరోవైపు మహిళలకు కావచ్చు. ఇవన్నీ కూడా మేలు జరగబోతున్నాయి రాజకీయంగా అనే అంశం అయితే స్పష్టంగా తెలుస్తుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.